రాజు గారు ఈరోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో జొన్న పేలాల లడ్డూలు. అవునండి. యాక్చువల్లీ చాలా హెల్దీ కదా రాజు గారు మనకి జొన్న పేలాలు. అవునండి. సో వాటితో లడ్డూలు అంటే బాగుంటుందా? చాలా బాగుంటుందండి. అంటే ఇక్కడ బెల్లం కాంబినేషన్ లో తీసుకుంటాం కదా, సో చాలా బాగుంది. సో బెల్లంతో తీసుకుంటున్నారు. అవునండి. సో బాగా మంచి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ అన్నమాట. దీంట్లో కొంచెం ఏంటంటే నేను వేరుశనగ పలుకులు కూడా కొంచెం కచ్చాపచ్చగా దంచి వేస్తున్నాను. సో మధ్య మధ్యలో కూడా తగ్గుతూ చాలా బాగుంటుంది. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. జొన్న పేలాల లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జొన్న పేలాల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పేలాలు 2 కప్పులు, బెల్లం తురుము 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా మనం పాకం పెట్టేసుకుందాం. సో ప్యాన్లో బెల్లం తురుము. ఓకే, వాటర్ ఇస్తారా? సో దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. సో కొంచెం ఈ నేతి కమ్మదనం అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. సో పాకంలో అలా మనం నెయ్యి యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? బాగుంటుందా? చేసుకోవచ్చు. సో కొంచెం గట్టిగా తీగ పాకం టైప్లో రావాలి మనకు. సో ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం తినేప్పుడు కొంచెం లైట్గా నేతి ఫ్లేవర్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. సో కొంచెం బాగా పాకం వచ్చేస్తే తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనకు ఏంటంటే ఇదివరకు మనం మామూలుగా మొక్కజొన్న పేలాలతో చూపించాం. సో ఇప్పుడు జొన్న పేలాలు కూడా మనకు కొన్ని మార్కెట్లో దొరుకుతున్నాయి. సో లేకపోతే కొంచెం మనం జొన్నల్ని కూడా తీసుకొచ్చేసి కొద్దిగా వెన్న వేసేసి కొంచెం వేయించినా మనకు ఆ పేలాలు అవుతాయి. అవును. సో అలా చేసుకుని మనం ఇవి తయారు చేసుకోవచ్చు. ఓకే, సో మార్కెట్ లో మనకి ఇలా పేలాలు దొరకకపోయినా కూడా తీసుకొచ్చి వెన్నెలో కొంచెం వేయించేసుకుంటే జొన్నలు మనకు పేలాలాగా రెడీ అయిపోతాయి. ఇంకొంచెం పాకం రావాలా రాజు గారు? అవునండి, ఇంకొంచెం దగ్గరికి రావాలి మనకు. ఓకే, సరిపోతుందా రాజు గారు? తీగ పాకం లాగా రావాలి కదా? అవునండి. ఓకే, సో రెడీ. సో పాకం అనేది మనం ఇక్కడ కరెక్ట్ గా చేసుకోవాలి, లేకపోతే మనకి మళ్ళీ పేలాలు వేసుకున్నాక చుట్టుకోవడం కష్టం. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి సో కొంచెం నూరుగా తగ్గిన తర్వాత మనం పేలాలు అవి యాడ్ చేసేసుకున్నాము. ఓకే, సో ఇది నాకు తెలిసి హ్యాపీగా నిలువ ఉంచుకోవచ్చు కదా రాజు గారు? ఉంటుందండి. బెల్లం పాకమే కాబట్టి మనకి బెల్లం కూడా మనకు మంచి ప్రిజర్వేటివ్ కదా, ఉంటుంది, ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు జొన్న పేలాలు సో అలాగే వేయించిన వేరుశనగ పలుకులు ఏంటంటే కొంచెం కచ్చాపచ్చగా చేస్తాం. చాలా పలుకు పలంగా కాకుండా చిన్న చిన్న ముక్కల మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. జనరల్లీ జీడిపప్పు ఇలాంటివి వేసుకుంటూ ఉంటాం కదా, కావాలనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు కదా, జీడిపప్పు కూడా బాగుంటుంది. వేసుకోవచ్చు అండి. సో ఇదేంటంటే కొంచెం ఒక టైప్ ఆఫ్ మనకి టేస్ట్ అనేది ఉంటుంది కదా దీనికి. అవును. సో జీడిపప్పు కొంచెం కమ్మగా ఉంటుంది, ఈ వేరుశనగ పలుకులు ఏంటంటే కొంచెం ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో అది బాగుంటుంది అన్నమాట. దీనికి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎస్ అండి. ఓకే, సో కొంచెం దగ్గర పడేంత వరకు మనం ఇలా కంటిన్యూ కలుపుతూ ఉండాలి. అంటే ఆ చల్లబడుతూ ఉంటే ఆ పాకం కొంచెం దగ్గరకు వస్తూ ఉంటుంది. సో కొంచెం ఓపికతో చేసుకోవాలి. ఎస్. ఓకే, సో ఆల్మోస్ట్ కొంచెం ఆరితే మనం చుట్టేసుకోవచ్చండి. ఓకే, కొంచెం చల్లారిపోతే నెక్స్ట్ చుట్టేసుకోవచ్చు అనమాట. అప్పుడు కొంచెం అతుక్కుంటుంది మనకు, కొంచెం అలా బ్యాండింగ్ అవుతుంది. సో కొంచెం లూజ్గా ఉందనుకోండి మళ్ళీ విడిపోయే ఛాన్స్ ఉంది మనకు. సో ఉండలా రాదు. ఓకే, ఓకే, సో ఫైన్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఎస్ అండి. సో కొంచెం చేయికి నెయ్యి పెట్టేసుకొని అంటే బెల్లం ఉంది కాబట్టి పాకం మనకు చేయికి అంటుకుంటుంది. సో కాబట్టి కొంచెం ఇలా ఏదైనా గ్రీజ్ చేసేసుకుంటే మనకు సో ఇలా మనకు కావాల్సిన సైజులో మనం చుట్టేసుకోవాలి. ఓకే,
సో జనరలీ మనం ఇలాంటివి మర్మరాలతో అలా చేసుకుంటూ ఉంటాం కదా. సో కొంచెం ఇలా డిఫరెంట్గా జొన్న పేలాలు అలా ట్రై చేసినా కూడా హెల్దీగా ఉంటుంది అండ్ నిలువ కూడా ఉంచుకోవచ్చు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు హాయిగా తింటూ ఉండొచ్చు. ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనకు హ్యాపీగా పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే అలా ఇచ్చేసేయచ్చు, లేదా షార్ట్ బ్రేక్ లో కూడా ఏదన్నా అడుగు ఉంటారు కదా. అవును. సో అలాంటి టైంలో కూడా మనం పెట్టేసి పంపించేసేయచ్చండి. కొంచెం వెచ్చగానే ఉన్నప్పుడు మనం చేసేసుకుంటే బెటర్ కదా రాజు గారు. బాగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకు చుట్టుకోవడానికి వస్తుందండి. మరీ చల్లగా అయిపోయినా కూడా కష్టం అంతే, గట్టి పడిపోతుంది, అప్పుడు దగ్గరికి రాదు. అవును. సో లడ్డూలు రెడీ అన్నమాట. రెడీ. ఓకే, సూపర్ రాజు గారు. ఓకే, జొన్న పేలాల లడ్డు రెడీ. సో లడ్డూలు రెడీ అయిపోయాయి కదా రాజు గారు. కార్వింగ్ కూడా చేసేస్తారా? ఓకేనండి. సో పచ్చి బొప్పాయి తీసుకున్నానండి. సో దీనిపైన చిన్న ఫ్లవర్, ఆర్కిడ్ ఫ్లవర్ వేస్తున్నాను. ఓకే. సో సైడ్లోంచి కొంచెం ఇట్లా బార్డర్ వేస్తున్నాను. తర్వాత కింద పెటల్స్. ఓకే, సో ఇటువైపున కూడా ఒకటి. వావ్. సో వీటి కూడా బార్డర్ లైన్స్. సో రెండింటి మధ్యలో కొంచెం ఇలా హాఫ్ సర్కిల్లా తీసేసుకున్నాను. సో దీనికి కూడా కొంచెం లైన్ ఇస్తున్నాను. ఓకే. సో కింద చిన్న సైజ్ పెటల్స్. సో ఇక్కడ కూడా సో ఏంటంటే మనకు బాగా ఎలివేట్ చేస్తుందండి. సో ఈ బార్డర్ లైన్స్ అనేవి ఇక్కడ ఒక చిన్న హాఫ్ సర్కిల్. సో ఇక్కడ ఒకటి లైన్ వేస్తున్నాను. సో ఇక్కడ చిన్నది ఒకటి పెట్టాలండి. ఓకే. ఇటువైపు కూడా సో ఈవెన్గా ఉండేట్టు చూసుకోవాలి, అటొకటి ఇటొకటి. ఓకే, సో ఇప్పుడు సైడ్లోంచి కొంచెం స్కిన్ తీసేస్తే మధ్యలో ఉన్న మనం ఏదైతే మెయిన్గా వేసుకున్నామో డ్రా చేసుకొని సో అదంతా మనకు బాగా ఎలివేట్ అవుతుంది. ఓకే. వావ్, చాలా బాగుంది రాజు గారు. చిన్నగా ఉన్నా కూడా కలర్ కాంబినేషన్ వల్ల పపాయ మీదకి యాక్చువల్లీ ఇది చాలా బాగా సెట్ అయ్యింది. చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ వరకు నేను కట్ చేసేసి మనం సపరేట్ చేసేసి డిస్ప్లే పెట్టేసుకోవచ్చు. సో ఇంకా మొత్తం మనకు అక్కర్లేదు. ఓకే. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. జొన్న పేలాల లడ్డు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ లడ్డూలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. జొన్న పేలాల లడ్డు తయారు చేసుకునే విధానం. ముందుగా వేరుశనగ పలుకులు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఉంచాలి. ఒక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి, నెయ్యి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో జొన్న పేలాలు, ముందుగా సిద్ధం చేసుకున్న వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, జొన్న పేలాల లడ్డు రెడీ.